హలో మామ్స్, వెల్కమ్ టు 100 డేస్ యాక్టివిటీ సిరీస్. ఈ రోజు డే 38 అయితే ఉన్నాము. ఈ రోజు ఫస్ట్ యాక్టివిటీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇక్కడ నేను ఏబిసిడి ఇలా లెటర్స్ అయితే ఇచ్చాను. వాటికి డాట్ ప్యాటర్న్ ని ఒక కోడ్ లాగా ఇచ్చాను అనమాట. ప్రతి లెటర్ కి ఒక పర్టిక్యులర్ డాట్ ప్యాటర్న్ అయితే ఉంటుంది. ఎగ్జాంపుల్ ఒక ప్యాటర్న్ చూస్తే అది ఏ కి సంబంధించింది, ఇంకొక ప్యాటర్న్ బి కి సంబంధించింది. ఇలా కొన్ని కొన్ని అన్ని లెటర్స్ కి ఒక్కొక్క ప్యాటర్న్ ఇచ్చాను కదా. సో కింద నేను డాట్స్ కోడ్ ఇచ్చాను అనమాట. ఆ కోడ్ కి ఏ లెటర్ సంబంధించింది అని పిల్లలు ఐడెంటిఫై చేసి ఆ లెటర్‌ని అక్కడ రాయాలి. సో, ఇది పిల్లలకి ఒక చిన్న డీకోడింగ్ గేమ్ లాగా అనిపిస్తది. మొదట్లో వాళ్ళు డాట్స్ చూసి వామ్మో! ఇదేంటి అనుకోవచ్చు. కానీ ఒకసారి పైన ఇచ్చిన కోడ్స్‌ని అబ్జర్వ్ చేసి కంపేర్ చేయడం మొదలుపెడితే వాళ్ళే ఐడెంటిఫై చేస్తారు. మేధన్‌షికి కూడా టైం పట్టింది. వాడు చూసుకొని చేసుకోవడానికి. నేను ఇలాగ కొన్నిచ్చాను. వాడొక 2, 3 చేసిన తర్వాత వాడికి బాగా ఈజీగా అనిపిచ్చింది. ఐడెంటిఫై చేయడం అక్కడ స్టార్ట్ చేసుకున్నాడు. నేనింకా ఎక్కువ ఇవ్వలేదు. సో, ఇక్కడ మనం పిల్లలకి వెంటనే ఆన్సర్ చెప్పకుండా ఒకసారి చూసి చెప్పు, లేదా ఈ ప్యాటర్న్ ఎక్కడుందో చూడు అనంటూ చెప్తూ ఎంకరేజ్ చేస్తూ చేపియాలి. ఇలా చేయడం వల్ల పిల్లల్లో విజువల్ డిస్క్రిమినేషన్, అబ్జర్వేషన్, మ్యాచింగ్ స్కిల్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి. అలాగే ఒకే ప్యాటర్న్‌ని గుర్తుపెట్టుకొని తర్వాత దాన్ని మళ్ళీ మ్యాచ్ చేయాలి కాబట్టి మెమరీ అండ్ కాన్సంట్రేషన్ గూడా వర్క్ అవుతుంది. సో, వాళ్ళ యాక్టివిటీ బాగా చేసేదాకా మళ్ళీ చూద్దామా, మళ్ళీ చేద్దామా అనంటూ ఇలాగ కొంచెం వాళ్ళ కాన్ఫిడెన్స్ బాగా ఇంప్రూవ్ అయ్యేలాగా వాళ్ళకి తగ్గట్టుగా చెప్తూ వెళ్ళండి. అయితే మామ్స్‌కి ఒక చిన్న అప్డేట్ అని చెప్పాను కదా! అదేంటి అంటే మన స్పెషల్ మామ్ స్టోరీస్ ఈ వీడియోస్ ఈ సీరీస్ ఏదైతే ఉందో అది మార్నింగ్ టైమ్‌లో వచ్చాయి కదా! కానీ ఇప్పుడు మన వీడియోస్ ఇంకా ఎక్కువ మంది ఆడియన్స్‌కి రీచ్ అవ్వాలని మన ఆడియన్స్ ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటారో దానికి అనుగుణంగా పోస్టింగ్ టైమ్‌నైతే లంచ్ టైమ్‌కి మారుస్తున్నాను. అందుకే ఈ రోజు నుంచి 5 మినిట్స్ విత్ మమ్ 100 డేస్ యాక్టివిటీస్ సీరీస్‌ని లంచ్ టైమ్‌కే వస్తది. సో, మీరు లంచ్ చేస్తున్నప్పుడు, పిల్లలతో కలిసి కూర్చున్నప్పుడైనా ఈ చిన్న యాక్టివిటీని సేవ్ చేసుకొని తర్వాత మీ చైల్డ్‌తో ట్రై చేయండి. మన గోల్ ఒకటే, డైలీ 5 మినిట్స్ పిల్లలతో క్వాలిటీ టైమ్ స్పెండ్ చేయడం. ఇంకా ఈరోజు సెకండ్ యాక్టివిటీ వచ్చేసి 3 లెటర్ వర్డ్స్ అయితే ఇచ్చాను. ఇక్కడ చూస్తున్నారు కదా 10, లెగ్, నెట్, పెన్, బెడ్, జెడ్ ఇట్లాంటి చిన్న చిన్న వర్డ్స్ అయితే ఇచ్చాను. ఇప్పుడు కింద ఒక లెటర్ గ్రిడ్ ఇచ్చాననమాట. ఆ గ్రిడ్‌లో లెటర్స్ అన్నీ మిక్స్‌డ్‌గా ఉంటాయి. పిల్లలు పైన ఇచ్చిన వర్డ్స్‌ని చూసి కింద బాక్స్‌లో ఆ వర్డ్ ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేసి సర్కిల్ చేయాలి. ఇది సింపుల్ అండ్ ఎలాగా అంటే సింపుల్ వర్డ్ సెర్చ్ యాక్టివిటీ లాగా చాలా బాగా హెల్ప్ అవుతది. ఇప్పుడిప్పుడే లెటర్స్ నేర్చుకునే వాళ్ళకి, వర్డ్స్ నేర్చుకునే వాళ్ళకి కూడా ఇది బాగా హెల్ప్ అవుతది. 2 లెటర్ వర్డ్స్ ఉంటాయి కదా! సో, అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. వాటి పొజిషన్‌ని అబ్జర్వ్ చేసి కరెక్ట్ సీక్వెన్స్‌లో వర్డ్‌ని ఫైండ్ చేయాలి. అలా చేసిన తర్వాత మళ్ళీ పైన ఉన్న వాటిని కూడా సర్కిల్ చేసేసుకోమని చెప్పాను. ఏది కంప్లీట్ అయింది అని చెప్పి వాడికి ఐడెంటిఫై చేసుకోవడం కోసం అని చెప్పి. ఇదేంటంటే ఇంకా లెటర్ రికగ్నైజేషన్, విజువల్ స్కానింగ్ అలాగే కాన్సంట్రేషన్ కోసం మంచి యాక్టివిటీ ఇది. ఇక్కడ కూడా ఒక చిన్న గేమ్‌లా చేయొచ్చు. మీరు పిల్లల్ని అడగండి 10 ఎక్కడి దాకుంది? నెట్ ఎక్కడుంది? పెన్ ఎక్కడుంది చూద్దాము. ఇలాగ ఛాలెంజింగ్‌గా చేస్తే పిల్లలకి కొంచెం యాక్టివిటీ మీద ఇంట్రెస్ట్ వస్తది. ఒకసారి చూడు నాకక్కడ ఏదో కనిపిస్తుంది. ఇలాగా ఎంగేజ్ చేస్తే వాళ్ళకి కూడా బావుంటది. కూర్చోబెట్టి చేస్తున్నట్టు కాకుండా. వెంటనే చేయలేకపోతే కొంచెం టెన్షన్ ఏమి అవసరం లేదు. వాళ్ళు కలిసి ఒక్కొక్క లెటర్‌ని స్లోగా సెర్చ్ చేసి చేస్తారు. వాళ్ళు వర్డ్ సెర్చ్ చేసేటప్పుడు టీ ఎక్కడుంది? సరే ఇప్పుడు ఈ ఎక్కడుంది? ఇంకా ఎన్ ఎక్కడుంది? అలా క్లూస్ ఇస్తూ వాళ్ళే ఆన్సర్ ఫైండ్ చేసేలా చేయండి. మన గోల్ వర్క్‌షీట్స్ కంప్లీట్ చేయడం మాత్రమే కాదు. పిల్లలు ఆలోచిస్తూ, అబ్జర్వ్ చేస్తూ తమంతట తామే ఆన్సర్ ఫైండ్ చేసేలాగా చేయడం మన ఇంపార్టెంట్ అనమాట. మన పని గూడా అదే. ఇంక థర్డ్ యాక్టివిటీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. ఆల్రెడీ ఒకసారి చేపిచ్చాను. ఇది ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్‌లో చేపిచ్చాను. ఇది ఆల్రెడీ చూసారు కదా! మీకు ఐడియా వచ్చేసే ఉండుంటది. మొత్తానికి ఈరోజు మనం చేసిన ఈ 3 యాక్టివిటీస్ చూస్తే చాలు. చాలా సింపుల్‌గా కనిపిస్తాయి. కానీ ఒక్క యాక్టివిటీలో ఒక్కొక్క స్కిల్ మాత్రమే కాదు. అబ్జర్వేషన్, కాన్సంట్రేషన్, మెమరీ, విజువల్ మ్యాచింగ్, లెటర్ రికగ్నైజేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ లాంటి ఎన్నో స్కిల్స్ అయితే ఇండైరెక్ట్‌గా వర్క్ అవుతాయన్నమాట. అందుకే నేనెప్పుడు చెప్తూ ఉంటాను పిల్లల డెవలప్‌మెంట్ కోసము ప్రతిరోజు గంటల కొద్దీ యాక్టివిటీస్ చేయాల్సిన అవసరం లేదు. డైలీ 5 మినిట్స్ సరిపోతాయి. అందుకే మన సిరీస్ పేరు కూడా 5 మినిట్స్ విత్ మామ్ అనే పెట్టాను. మనం పిల్లలతో స్పెండ్ చేసే ఈ 5 మినిట్స్ వర్క్ షీట్స్ కంప్లీట్ చేయొచ్చు, పజిల్ చేయొచ్చు, మెమరీ గేమ్ ఆడొచ్చు. ఇలా ఇంకెన్నో చేయొచ్చు. బై.